హాయ్ అందరికీ. ఈరోజు మనం సొరకాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక లేత సొరకాయ తీసుకోండి సాంబార్ కోసం, అండ్ అలాగే ఒక టమాటా. సాంబార్కి కావాల్సిన వస్తువులు: లేత సొరకాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి పోపు దినుసులు: జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి పోపు వేసుకోవాలి. ఒక టమాటా చిన్న సైజు, 2 పచ్చిమిర్చి. సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసింది, మీరు కావాలంటే బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోవాలి. ఉప్పు, కారం. ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దాం. పోపుకి 2 స్పూన్ల నూనె వేసుకోండి. తర్వాత కొంచెం మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొంచెం 2 ఎండుమిర్చి, ఇంగువ, మీకు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు పోపులో, కరివేపాకు వేసుకోండి. కొంచెం వేగాక సొరకాయ వేసుకొని, సొరకాయ టమాటా వేసేసుకోండి పోపులో. ఇది సొరకాయ ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత కలిపి మూత పెట్టేసుకోండి. ఉడకాలి సొరకాయ. ఎంతసేపు? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలలో ఉడికిపోతుంది. పోపులో నేను పసుపు వేయడం మర్చిపోయానండి, తర్వాత వేసాను. 5 నిమిషాలు అయింది. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి, మనకు ఉడికిందో లేదా తెలవడానికి. ఇలా సొరకాయని ఇలా అంటే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇంకొంచెం ఉడకాలి. ఉడికిపోయిందండి, మన సొరకాయలన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకుందాం. ఒక స్పూన్ సాంబార్ పొడి, వేసుకోవాలి. తర్వాత మనం ఫస్టే ఒక చిన్న కప్పు కందిపప్పు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్లు పెడితే పప్పు ఉడుకుతుంది. అది దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందాక మీకు చూపెట్టినా కదా చింతపులుసు బాగా పిసికి తీసేయాలి, అది కూడా వేసేసుకోవాలి. దీనికి సరిపడా కొన్ని వాటర్ వేసుకుందాం. చూడండి, ఇవి బాగా మసలనివ్వండి. కొంచెం ఒక 10 నిమిషాల వరకు మసిలితే అయిపోతుందండి సాంబార్ రెడీ మనకి. మీకు చిక్కగా అవసరం లేదు, మాకు పలసగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు పోసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. వేడన్నంలో వేడిగా సాంబార్ వేసుకోండి. సొరకాయ ముక్కలు అంతే, తినేసేయండి వేడివేడిగా. టేస్ట్ అట్లనే అబ్బా సూపర్.